హలో అండి, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అనిత తెలుగు అమ్మాయి. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి మేము ఊరు నుండి హైదరాబాద్కి రిటర్న్లో ఉన్నప్పుడు వీడియో అండి. ఇక్కడ దారిలో మేము టెంపుల్కి వచ్చామనండి. అనంతగిరి కొండపైన అనంత పద్మనాభ స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్ వచ్చేసి వికారాబాద్ నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ నేను తమ్ముడు ఫ్రెండ్స్ ఉన్నామండి. ఇంకా మా సిస్టర్ కూడా ఉంది. టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ లోపల టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఈ విధంగా ఉంటుంది. ముందుగా మనకి ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుందన్నమాట. మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి 2:30 అలా అయిందండి. అప్పటికి టెంపుల్ క్లోజ్ అయి ఉంది. నార్మల్గా లోపలికి వెళ్ళి చూసాము, కానీ క్లోజ్ అయి ఉండే. టెంపుల్ లోపలికి అయితే అలా ఉందన్నమాట. గర్భగుడిలోకి మాత్రము లాక్ వేసి ఉన్నారు. 4:30 అలా ఓపెన్ చేస్తారని చెప్పారు. ఇక్కడ వచ్చేసి అనంత పద్మనాభ స్వామి శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై ఉన్నాడండి. ఈ గుడికి వచ్చేసి చాలా విశిష్టత ఉందండి. కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఈ ఆలయం నిర్మింపబడి ఉందన్నమాట. కలియుగ ప్రారంభంలో శ్రీ మహావిష్ణువు మార్కండేయుడనే మునికిచ్చిన వరం ఫలితంగా ఈ క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామిగా వెలిసినట్టు ఇక్కడ స్థల పురాణాల ద్వారా తెలుస్తుందండి. మనకి టెంపుల్ లోపలికి పోతే అక్కడ అర్థమైపోతుందన్నమాట. అక్కడ మనకి రాసి పెట్టి ఉంటాయి. అనంత రూపుడైన విష్ణుమూర్తి ఈ అనంత పద్మనాభ స్వామిగా కొలువై ఉన్నారండి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఈ కొండ యొక్క విశిష్టత, శేషాచలం కొండ పర్వతాలు ఉంటాయి కదండి, శేషాచలం కొండలు అంటారు కదా. విష్ణుమూర్తి ఇట్లా పడుకొని ఉంటాడు కదా, శేషాచలం కొండలు కూడా అదే విధంగా ఉంటాయంట. పడుకున్న ప్లేస్ వచ్చేసి తన తల భాగం వెంకటేశ్వర స్వామి శేషాచలం కొండలు, మధ్య భాగం వచ్చేసి అహోబిలం నరసింహస్వామి, చివరి భాగం వచ్చేసి ఈ అనంత పద్మనాభ స్వామి అన్నమాట. చివరి భాగము అంతిమ భాగం కాబట్టి అనంతగిరి క్షేత్రంగా ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడ ఏమంటారు, ఇట్లా బోర్డు లాగా పెట్టి రాసి పెట్టి ఉన్నాయి. ఇంకా ఇక్కడ సైడ్ వచ్చేసి మార్కండేయుడు తపస్సు చేసిన గుహ కూడా ఉందండి. గుహలు ఉన్నాయి. ఇంకా టెంపుల్ లోపల నుండి కిందకి దారి కూడా ఉందండి, స్టెప్స్ ఉంటాయి. ఇంకా ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో విశిష్ట పూజలు జరుగుతుంటాయండి. బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ఆషాఢ మాసంలో, కార్తీక మాసంలో జాతర అంటారు కదా, జాతర కూడా జరుగుతుందండి కార్తీక మాసంలో. చాలా పెద్దగా ఉందండి టెంపుల్ అయితే. స్టోరీ అయితే చాలానే ఉంది టెంపుల్కి, కానీ నాకు తెలిసిన మటుకు మీతో షేర్ చేసుకుంటున్నాను. అనిత తెలుగు అమ్మాయి ఛానల్ 100 లైక్లు కొట్టేరు. చెప్పు మా ఛానల్ మీకు నచ్చితే లైక్ కొట్టండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నల్లబాలు కానీ చూపిస్తున్నాను చూడు. యూ వాంట్ సీ నల్లబాలు నల్ల కాకి లెక్క మెరిసిపోతున్నాడు. హీ ఇస్ ద వన్. ఇక్కడ మనము ఎటు చూసినా మొత్తం అడవే కనిపిస్తుందండి. చెట్లు, అడవి పచ్చగా కనిపించేస్తుంది అనమాట. ఇక్కడ శివాలయం కూడా ఉంటుంది. శివాలయం పక్కనే పుష్కరి ఉంటుందండి. ఇక్కడ స్నానాలు కూడా చేస్తుంటారు. జాతర అవుతుంది కదా, అప్పుడు ఓపెన్ చేస్తుంటారు, స్నానాలు కూడా చేస్తుంటారు. ఇప్పుడైతే క్లోజ్ ఉంది. శివాలయం పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మనకి పుష్కరి నుండి కొంచెం ముందుకు లోపలికి వెళ్తే ఇక్కడ ఉంటుందండి పుష్కరి. ఇప్పుడైతే ఇవి వేశారు. ఇంతకు ముందు మాత్రం ఇవి లేకుంటుండే. నార్మల్గా మనం కిందకి మధ్యలో కూడా వెళ్ళొచ్చు అన్నమాట.
ఇక్కడ ఇలా రాళ్ళతో పేల్చి పెట్టారండి. ఒకటి పైన ఒకటి రాయి పేల్చారు. భలేగా అనిపించాయి. ఎందుకనేది నాకు తెలియదు అనమాట. అక్కడ ఎవరు లేకుండా అడగదామన్నా కానీ శివాలయం ముందు ఇలా ఉన్నాయండి. నాకు తెలిసి ఏవైనా కోరికలు కోరుకోవడం అలా కోరుకుంటే అలా పెడతారేమో అని అనిపించింది. ఇంకా ఆలయం మనము పుష్కరి నుండి కొంచెం లోపలికి రాగానే దట్టమైన అడవి ఉంటుందండి. లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది, కానీ రకరకాల బర్డ్ల సౌండ్ వింటాం మనము, పక్షుల సౌండ్స్. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అక్కడి వాతావరణం. అక్కడ కింద నించున్నామంటే చుట్టూ అడవే ఉంటుంది. ఇక్కడ నదీ తీరం ఉంటుందండి. ఇక్కడ నది వచ్చేసి ముచికుండ నది అంట. ముచికుండ నదియే ఇప్పుడు మన హైదరాబాద్లో ప్రవహించే మూసీ నది అన్నమాట. ముచికుండ నది జన్మస్థలం అక్కడ ఉందన్నమాట. నది అంటే పెద్దగా నది పారే నదిలా ఉండదండి, నార్మల్గా కాలువ టైప్ ఉంటుందన్నమాట. అంటే మూసీ నది యొక్క స్టార్టింగ్ పాయింట్ అక్కడ నుండి ఉందన్నమాట. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మామిడి చెట్లు ఉన్నాయండి. అక్కడ మెన్షన్ చేసి ఉన్నది, ఇవి వచ్చేసి 100 years బ్యాక్ మామిడి చెట్లు అంట అండి. అతి పురాతనమైన మామిడి చెట్లు. 100 years అయిపోయినాయి అంట ఆ చెట్లు. అవి కూడా రాసి పెట్టి ఉంది. కింద నుండి పైకి వచ్చే వరకు అరౌండ్ 4:30 అలా అవుతుంది. ఇక ఇక్కడ నుండి 1/2 kilometer దూరంలో ఒక వ్యూ పాయింట్ ఉందండి, అది కూడా మీకు షేర్ చేసుకుంటాను. ఇక్కడ నా వెనకాల వచ్చేసి మార్కండేయుడు తపస్సు చేసిన గుహలు కూడా ఉన్నాయి. అంత లోపలికైతే మేము వెళ్ళలేమండి, ఎవ్వరూ పబ్లిక్ లేరు, వెళ్ళలేము. ఇంకా ఇక్కడ నుండి 1/2 kilometer దూరంలో వ్యూ పాయింట్ ఉంది, అక్కడికి వెళ్ళాము. ఇంకా వెళ్ళాం అన్నీ ఒకేసారి చూసుకొని వెళ్ళిపోదామని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఎప్పుడు వెళ్ళడం కుదరదు మాకు, నేను నార్మల్గా ఊరు వెళ్ళడమే చాలా తక్కువ అండి. ఇంకా వెళ్ళినప్పుడు చూసేసుకుంటూ అయిపోతుంది కదా, పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ చూస్తున్నట్లయితే లొకేషన్ అయితే సూపర్గా ఉందండి. ఇంకా కొంచెం ఈవినింగ్ టైం అయితే ఇంకా బాగుండేది అనిపించింది. ఇక్కడ రీసౌండ్ వస్తుందండి, మనం గట్టిగా అరిచినా విజిల్ వేసినా మనకి రిటర్న్ రీసౌండ్ అనేది వస్తుంది. చాలా బాగుంది ఇక్కడ ప్లేస్ అనేది. నేను ఫస్ట్ టైం చూసాను, నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ నుండి చూస్తే మన వికారాబాద్ మొత్తం కనిపిస్తుంది అన్నట్టు అనిపించింది నాకు. ఒకప్పుడు అయితే మనము ఇక్కడ నుండి చూస్తే మనకి గోల్కొండ కిలా అనేది కనిపిస్తుందంట, నేను విన్నాను, చాలా 2-3 చెప్పారనమాట. అయితే ఇక్కడ నుండి చూస్తే మన గోల్కొండ కోట కనిపించేదంట. ఇప్పుడు మన పొల్యూషన్కి దానికి ఇప్పుడు ఏడ కనిపించడం కుదరదు. కానీ ఇంకా మేము అక్కడ నుండి బయలుదేరాము. మళ్ళీ దారిలో ఇంకా మన్నెగూడ దగ్గర ఇవి కనిపించాయి, ఈ చెట్లు కనిపించాయి. వీటిని ఏమంటారో నాకు తెలీదు, కొంగలు లైన్గా పొడవు ఉన్నాయండి. అక్కడ పికాక్స్ ఎగురుతున్నాయండి. ఇక్కడ నుండి అవతల రోడ్డుకి వెళ్తుంటే మేము వీడియో తీసేలోపు కొంగలు వచ్చాయన్నమాట. మా పిల్లలు ఎగురుతున్నాయి అని చెప్పి హడావిడి చేస్తున్నారు. పికాక్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడైతే చాలా షూటింగ్స్ జరిగాయండి, చూసి ఉంటే మీకు ఐడియా ఉంటుంది. ఇదైతే మన్నెగూడ దగ్గర. ఇంకా మేము అక్కడ నుండి ఇంటికి వెళ్ళేసరికి, మెహదీపట్నం వెళ్ళేసరికి 8:30 అలా అయ్యింది. మేము వెళ్ళింది ఊర్లో నుండి 1 o'clock అనమాట. ఇవన్నీ చూసి వచ్చేసరికి నైట్ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే గంట సింబల్ ఉంటుందండి, దాన్ని ఒకసారి ప్రెస్ చేశారనుకోండి నేను ఏ వీడియో పెట్టినా నా నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుందన్నమాట. అప్పుడు నా వీడియోస్ అనేవి మిస్ కాకుండా చూస్తారు మీరు. ప్లీజ్ అండి, లైక్, షేర్, కామెంట్.